సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. హుజూర్ నగర్ లింగగిరి రోడ్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. సుమారు 20 లక్షల పైన నగదునే దొంగలించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. హుజూర్ నగర్ లింగగిరి రోడ్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. సుమారు 20 లక్షల పైన నగదును దొంగలించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. హుజూర్ నగర్ లింగగిరి రోడ్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి ఏకంగా గ్యాస్ కట్టర్తో 20 లక్షల వరకు నగదును దొంగిలించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. పరమేష్ ని అడిగి తెలుసుకుందాం. పరమేష్, అంటే గతంలో కూడా ఇలా చోరీలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అప్పటికప్పుడు కనిపెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. జరుగుతూనే ఉన్నాయి, కానీ టెక్నాలజీ పరంగా ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లో అయితే భారీ దొంగతనం జరిగింది. దాదాపుగా 20 లక్షల రూపాయల పైగా దొంగలించినట్టుగా అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల సమయంలో అయితే ఫార్చునర్ కార్ లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏదైతే గ్యాస్ కట్టర్లతోటి ఏటీఎం మిషన్ అయితే పూర్తిగా కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి నగదును అయితే దొంగిలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళంతా కూడా ముందుగానే పగడ్బందీగా రెక్కి నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ జనావాసం తిరుగుతారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పేసి వీటన్నిటికీ రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ దొంగతనం చేసినట్టుగానైతే మనకు వివరాలు అయితే తెలుస్తుంది. ఏదైతే ముందుగానే వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ కలర్ స్ప్రేలు కూడా వాళ్ళన్నటి తీసుకొని వచ్చి ఏదైతే ఏటీఎం దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి వీటి అన్నిటిని కూడా రెక్కి నిర్వహించి ముందుగానే వాళ్ళతో తెచ్చుకున్నటువంటి బ్లాక్ కలర్ స్ప్రేని కూడా ఈ సీసీ కెమెరాలకు ముందుగానే స్ప్రే చేసిన తర్వాతకి ముసుగులు మాస్కులు కూడా క్లియర్ గా వేసుకొని చేతిలో గ్లౌజులు కూడా వేసుకొని ఏదైతే భారీ కట్టర్లను కూడా తీసుకొచ్చి ఫార్చునర్ కార్ లో మొత్తం కూడా ఏటీఎం కి సంబంధించినటువంటి షటర్ ను క్లోజ్ చేసి ఈ దొంగతనం చేసినట్లుగా సీసీ కెమెరాలో కూడా పూర్తిగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే సిఐ రాజు నేతృత్వంలో అయితే పోలీసులు అయితే నిందితుల కోసం గాలింపులు కూడా చర్యలు చేపట్టారు. వీటికి సంబంధించినటువంటి ఎంతమంది నిందితులు పాల్గొన్నారు, సీసీ కెమెరాలో మాత్రం 2 నిందితులు అయితే పాల్గొన్నట్లుగా మన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పుడే పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేసు నమోదు చేసి ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్.